రాత్రి ఒక్కొక్కరు పోలీసులు నిన్న మధ్యాహ్నం కుక్కలం కొట్టినట్టు కొట్టిలు. మేము విద్యార్థులమా ఏంది, ఒక ఆయనకు మెడకు తాకింది, కొంచెం గట్టిగా తాకితే మన ప్రాణం పోతే రేవంత్ రెడ్డి గారు మీరు భరిస్తారా? టీజీపీఎస్సీ చైర్మన్ మీరు భరిస్తారా? ఎందుకు ఇట్లా విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారో నాకు అర్థమవుతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు రిలీజ్ చేసిన 32,000 హాల్ టికెట్ల మెంబర్స్ అందరు ఇక్కడనే ఉన్నారు. ఎవరు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడ్డారు? ఒక రెడ్డి కులస్తులు రాయడానికి సిద్ధపడ్డారా? అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అందరూ లాస్ అయి నష్టపోయి రోడ్ల మీదకి వస్తుంటే కేవలం నువ్వు రెడ్డి సామాజిక వర్గం కోసమే నువ్వు ఎగ్జామ్ పడదామని నేడు ఈ కార్యక్రమం చేపట్టినావా? ఇంతగానం ఇంత పెద్ద ర్యాలీ అవుతున్నా కూడా, ధర్నా అవుతున్నా కూడా, విద్యార్థుల నుండి ఇంత పెద్ద వ్యతిరేక స్పందన వచ్చినా కూడా మీరు కొంచెం కూడా సానుభూతి లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థులు మేము డిమాండ్ చేసేది జీవో నెంబర్ 29 వల్ల, జీవో నెంబర్ 29 ఒక నార్మల్ ఒక అణగారిన వర్గాలు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి వాడు ఎక్కువ మార్క్స్ సాధించుకొని ఓపెన్ కేటగిరీలో పోయేటోడు వాడిని ఓపెన్ కేటగిరీలో తీసుకుపోయి వాడిని అటు పంపించక వాడిని తీసుకొచ్చి మళ్ళీ రిజర్వేషన్లు ఇస్తే ఇంకో ఓపెన్ రిజర్వేషన్ కొట్టుకోనికి ఛాన్స్ ఉండదు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాబోయే రోజులలో నీ రెడ్డి పాలన అంతం తప్పది. ఇది తప్పకుండా నీ రెడ్డి పాలనకి అంత తప్ప. ఎలక్షన్ ముందు ఏమన్నాడు? రెడ్డి చేతుల్లో అధికారం ఉండాలంటే దానికి నిదర్శనమే ఇది ఇంత క్లారిటీ ఇస్తాను అన్న. మీరు చూసుకుంటే విజువల్స్ ఎంతమంది విద్యార్థులు అమ్మాయిలు ఎప్పుడు బయటికి రాని అమ్మాయిలు కూడా హాల్ టికెట్స్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. ఏరుకోరి తెలంగాణ తెచ్చుకుంటే ఇది పరిస్థితి ఆ విద్యార్థులను చేసేది. విద్యార్థులకు న్యాయం చేసేది ఇదా? దయచేసి రేవంత్ రెడ్డి గారు వెంటనే రీషెడ్యూల్ చేయాలి. రీషెడ్యూల్ చేసి విద్యార్థులందరికీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఉన్న కేసులన్నీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అవన్నీ కేసులన్నీ క్లియర్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.